నమస్తే. తెలంగాణలో లోకల్ బడి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒకటే అంశం చర్చనీయాంశంగా మారింది. లోకల్ బడి ఎన్నికలు జరగయా? మరి హైకోర్టు ఏం తేల్చబోతున్నది? ఇదే అంశం గురించి లోకల్ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రేపు 8వ తారీఖున హైకోర్టులో లోకల్ బడి ఎన్నికలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ మీద విచారణ జరగబోతున్నది. ఇప్పటికే చాలామంది మరి వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేస్తే ఇక ఆ 42% రిజర్వేషన్కు అనుకూలంగా సామాజిక వర్గాల్ని కుల మతాల్ని పక్కన పెట్టి మరి పిటిషన్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాం. లోకల్ బడి ఎన్నికల మీద ఏం జరగబోతుంది, హైకోర్టులో ఎటువంటి మరి డిస్కషన్ జరగబోతున్నది, రేపు ఎటువంటి మరి తీపి కబురు ఉండబోతుందో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత అదేవిధంగా ట్రైకర్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో మీ సామాజిక వర్గం కాకపోయినా బీసీల కోసం మరి 42% రిజర్వేషన్కు అనుకూలంగా మీరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకు చేయాలనిపించింది? అంటే నేను ఎక్కడ పుట్టినా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ భూమి మీద పుట్టినంత మనుషులంతా సమానంగా బతకాలి, భారత రాజ్యాంగం ప్రకారం బతకాలని నేను నమ్మినోని, కోరుకుంటున్నాను. నా 30 సంవత్సరాల జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. బెల్లయ్య నాయక్ అనేటోడు సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తాడు. దాన్ని అమలు చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి ఉన్నా. ఒకప్పుడు సామాజిక న్యాయం అంటే తెలవనటువంటి కాలంలో మేము కుల సంఘాలు పెట్టినాం. లంబడకుల పోరాట సంస్థను ఏర్పాటు చేసినాం. మేమెంతమంది మాకు అంత వాటా కావాలని కొట్లాడినాం. మా వాటా మాకు కాదు, మా లెక్కనే పేద వర్గాలందరికీ ఎవరి వాటా వాళ్ళకి కావాలని చెప్పి కొట్లాడినటువంటి వాళ్ళం. ఇవాళ రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని తీసుకొని అందరికీ వాటా దక్కాలి, దానివల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని విస్తృతంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పోతున్నటువంటి క్రమంలో ఆ భారత్ జోడో యాత్రలో నేను కూడా ఉన్నా. 118 మందిలో ఒక థర్డ్ పర్సన్, రాహుల్ గాంధీ తర్వాత మాకు ఆయనకు మధ్యన ఇద్దరు ఉండే, ఆ తర్వాత థర్డ్ పర్సన్గా నేను వర్క్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సామాజిక న్యాయం మీద ఎవరు పనిచేసినా దానికి అండగా నిలబడ్డా, దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం కోసం పనిచేసిన. మీకు తెలుసు, తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం పార్టీ తరఫున ఇక్కడ పాదయాత్ర చేసాడు, సామాజిక న్యాయ యాత్ర. నేను అద్దంకి దయాకర్ గారు అవుట్రేడ్గా పోయి సపోర్ట్ చేసినాం దానికి. ఎందుకంటే ఈ సమాజంలో ఆధిపత్యం అనేది ఉండొద్దు, మనుషులంతా సమానమే. ప్రకృతిలో మిగతా జీవులైతే ఎట్లా సమానంగా జీవిస్తున్నాయో మానవ జాతి కూడా అట్లా జీవించాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మనమంతా ప్రకృతిలో భాగంగా పుట్టినటువంటి వాళ్ళం. కాబట్టి ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతుంటే బీసీలకు 75 సంవత్సరాల రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు వాటా దక్కనటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయ రంగంలో కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో అది పూర్తిగా అమలు కాకుండా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఒక గ్యారంటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలోనైతే పదవులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, అందులో ఎంతమంది ఫిట్ ఉన్నారు, ఎంతమంది ఈ వర్గాల కోసం పనిచేస్తున్నారు, ఎంతమంది ఆధిపత్య వర్గాల కనుసన్నల్లో పనిచేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనే అంశం పక్కన పెడితే కనీసం నంబర్ గేమింగ్లోనన్నా ఎస్సీ ఎస్టీలకు నంబర్ గేమ్ వస్తుంది. కానీ బీసీలకు అది రావట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం రాజ్యాంగపరమైనటువంటి రక్షణ లేకపోవడం. ఆ రాజ్యాంగపరమైనటువంటి రక్షణను తీసుకునే ధైర్యం, సాహసం భారతదేశంలో ఎవరన్నా చేసిర్రు అంటే ఒక్క రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంత గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఇవాళ బీసీల వాటాను బీసీలకు ఇచ్చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఇవాళ అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు బీసీలకు వాటా ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళకి న్యాయం జరగడానికి వీల్లేదు అనేటటువంటి నెగిటివ్ యాటిట్యూడ్తో పోతున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో ఇది చాలా దుర్మార్గమైంది. నేనైతే 3 పూటలు తింటా, పక్కోడు ఒక్క పూట కూడా తినడానికి వీల్లేదు, వాడు ఉపాసం పండుకోవాలి, వాడు ఎన్ని రోజులైనా ఉపాసమే ఉండాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం మానవ జాతి విధానానికే వ్యతిరేకం, ప్రకృతి విధానానికి వ్యతిరేకం. కాబట్టి ఇవాళ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అసెంబ్లీలో చట్టం చేసి ఇవాళ బీసీలకు వాటా ఇచ్చేటటువంటి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఒక ఉడతలాగా నేను నా సహకారాన్ని అందించాలని చెప్పి అనుకున్నా. అందుకనే కోర్టులో వేసిన దాంట్లో ఖచ్చితంగా నా వాదనలు కూడా అడ్వకేట్ ద్వారా మేము కోర్టుకు తెలియజేయాలనుకున్నాం. కాబట్టి ఇవాళ 2 కోట్ల తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి అంశం ఇది. 2 కోట్ల మంది జీవితాలకు సంబంధించినటువంటి అంశం, వాళ్లకు తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిచేసేటటువంటి అంశం. ఇవాళ ఇంతకాలం తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ ప్రయత్నానికి తోడుగా నిలబడడం సామాజికంగా ఎక్కడ పుట్టినాం అనేది కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఎక్కడ పుట్టినామో ఆ కులం వాళ్ళే కొట్లాడాలని. లేదు, సమాజం మార్పుకు పునాది అయ్యింది చైతన్యవంతమైనటువంటి మనిషి. ఆయన ఎక్కడ పుట్టిందనే దాంతో సంబంధం లేదు. కొండపల్లి సీతారామయ్య రెడ్డి కులంలో పుట్టిండు, కానీ విప్లవం కోసం పనిచేసిండు, పేద వర్గాల కోసం పనిచేసిండు. బిఎన్ రెడ్డి రెడ్డి కులంలో పుట్టిండు, భీమరెడ్డి నరసింహారెడ్డి మీకు తెలుగు తెలంగాణ సాయుధ పోరాటంలో పెద్ద నాయకుడు. కానీ ఆయన దేనికోసం పనిచేసిండు? ఇవాళ పేదల కోసం పనిచేసిండు, అందరికీ అవకాశాలు దక్కాలని పోరాటం చేసినటువంటి పరిస్థితి.
అట్లాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులంలో పుట్టిండు, కానీ ఇవాళ ఎక్కడ ఎవరి కోసం పనిచేస్తున్నారు? అన్ని వర్గాలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కావాలి బీసీలకు అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుండు. అటువంటి క్రమంలో చైతన్యవంతమైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు, బ్రాహ్మణ కులంలో పుట్టినా, మాదిగ కులంలో పుట్టినా, మాల కులంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా సమాజ మార్పు కోసం పనిచేస్తారు. అందుకనే నేను కూడా నా బాధ్యతగా ఇవాళ ఖచ్చితంగా బీసీలకు వాటా దక్కాలి, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ ప్రాతినిధ్యం దక్కాలి, సరి అయిన నాయకత్వం కావాలని కోరుకుంటున్నాం. కాంప్రమైజ్ కాకుండా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఉద్యమంలో నేను కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో నేను పిటిషన్ వేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి ఏమో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత అయినప్పటికీ కూడా, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ బీసీలకు న్యాయం జరగాలని పోరాడుతాడు. అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మరికొంతమంది ఏమో దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇదంతా ఒక డ్రామా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. డ్రామా అనుకోవాలా లేకపోతే ఎట్లా అనుకోవాలి? రెండు విషయాలు చాలా కీలకం అన్న. ఎక్కడ పుట్టినావు అనేటటువంటిది పుట్టుక నీ చేతిలో లేదు. ఎట్లా జీవించినావు, ఎట్లా చస్తావు అనేటటువంటిది నీ చేతిలో ఉన్నది. పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా చచ్చిపోతాడు. 300 ఎన్ని సంవత్సరాలన్నా బతకొచ్చు, 100, 200, 300 సంవత్సరాలు, ఎవరికంటే 400 సంవత్సరాలు బతికేదట మనిషి. కానీ సావడం గ్యారంటీ. కానీ నువ్వు పుట్టుక నుంచి సావు మధ్యలో ఏం చేసినావు అనేది భూమి మీద మిగులుతుంది, సమాజంలో మిగులుతుంది. స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు సమానత్వం వద్దనుకుంటారు. మిగతా వాళ్ళను పీడించి ప్రయోజనం పొందుదాము, మిగతా వాళ్లకు రెక్కల కష్టాన్ని మనం దోచుకుందాం అనుకునేటటువంటి వాళ్ళు ఆధిపత్యంలో ఉండాలనుకుంటాడు. కానీ అందరూ మనుషులమే, ఎవరి కష్టం వాళ్ళు అందరం సమానంగా బతకాలి అనేటటువంటి వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడతారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అడ్డుకోవడం కోసం జరుగుతున్నటువంటి వ్యక్తులు దోపిడీకి సిద్ధమైనటువంటి వ్యక్తులు, బీసీల వాటాను తిందాం అనుకునేటటువంటి వ్యక్తులు, బీసీల వాటా బీసీలకు ఉండడానికి వీలదనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఒక విషపు చెట్లు. ఇప్పుడు మనం వరి పొలం వేస్తాం, ఆ వరి పొలంలో కూడా తాలు వరి కానీ లేకుంటే కలుపు మొక్కల వరి కానీ వెళ్తుంది, వాటిని కోసేస్తాం. ఈ కలుపు మొక్కలు అన్నట్టు, ఈ కలుపు మొక్కలు సమాజానికి పట్టినటువంటి చీడపీడ లాంటి మొక్కలు. ఈ వ్యవస్థలో మానవజాతి సుఖంగా, సంతోషంగా, ఐక్యంగా ముందుకు పోకపోవడానికి, సౌభ్రాతత్వంతో, స్నేహంతో ఉండకపోవడానికి ఈ కలుపు మొక్కలే కారణం. ఈ కలుపు మొక్కలు తయారు చేసినటువంటి అసమానత్వ సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, సత్యం ప్రచారంలో లేకపోతే అసత్యమే సత్యమై ఊరేగుతుంది అంటాడు ఆయన. అందుకనే చేసే మంచి పని, చేసేటటువంటి ఒక పాజిటివ్ వర్క్ ఇవాళ ప్రజల మధ్యకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే ఒక విప్లవం కంటే తక్కువ కాదు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం కనుక అమలు అయితే ఇక్కడ నేను అంటున్నా అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి, బీసీలో నాయకత్వం పెరుగుతుంది. ఇవాళ 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలుగా పాలించడానికి వీల్లేదు, వీళ్ళు సేవకులుగానే ఉండాలని చెప్పి అణిచేసినటువంటి పరిస్థితి కదా. అంటే ఎక్కడ దాకా పోయిందంటే ఇది మాకు పాలన మా బాధ్యత కాదు అనేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. పై కులం వాడేమో అస్సలు నేనే దోచుకొని తినాలనేటటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తులకు వైపు, రెండో వైపు కింది కులం వాడేమో నేను బానిస లెక్కనే బతకాలనే ఆత్మన్యూనత విని మెదడులో డిఎన్ఏలోనే కుక్కినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మార్పు జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రాన్ని తీసుకొచ్చి, భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి, మళ్ళీ మానవ జాతి అంతా కూడా ఒక మనుషుల లెక్క ప్రకృతిలో భాగంగా జీవించేటటువంటి పరిస్థితి ఉత్పన్నం చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశానికి ఒక దిక్సూచి కాబోతున్నది. అది మామూలు నిర్ణయం కాదు. చాలామందికి ఇది అర్థం కావట్లేదు. మీకు చెప్తా నేను, సెన్సెస్ తీసినప్పుడు సెన్సెసే అనుకున్నారు, సెన్సెస్ కాదు అది, నీకు ఎక్స్రే. అసలు సమాజంలో ఏ పరిస్థితి ఉంది, ఇప్పుడు మనం రోగం వస్తే కనుక ఏ నరాలు, ఏ కణాలు ఎక్కడ దెబ్బతిన్నాయి, వాటిని ఎట్లా బాగు చేయడం కోసం ఏ మందు వాడాలనే తర్వాత తెలుస్తుంది. ఆ ఎక్స్రే తెలంగాణ సమాజం ఎక్స్రే తీసిండు ఆయన. అది కూడా సైంటిఫిక్ మెథడ్లో. నీకు కేంద్ర సెన్సస్ డిపార్ట్మెంటే చేసేదానికంటే కూడా ఎఫెక్టివ్గా తీయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు, 50% దాటడానికి వీల్లేదు, ఏమైనా భారత రాజ్యాంగంలో 50% దాటకూడదని చెప్పి చట్టం ఉందా ఏంటన్నా? ఒక సుప్రీంకోర్టు ఒక కేసులో 50% దాటాలంటే జనాభాకు సంబంధించినటువంటి డాటా, సైంటిఫిక్ డాటా కావాలని అడిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటిదాకా సైంటిఫిక్ డాటా తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే, ఇక్కడ నేను మళ్ళీ గట్టి చెప్తున్నా, మా ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇంత సైంటిఫిక్ డాటా రాలే. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మా క్యాబినెట్ మంత్రులు ఒక యునానిమిటీగా, ఒక ఐక్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రాహుల్ గాంధీ ఏదైతే కోరుకుంటున్నారో ఆ పద్ధతిలో ఇక్కడ ప్రతి మనిషి డాటాను తీసుకురాగలిగినారు. ఇవాళ ఆ బేసిస్ మీద ఇవాళ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్కి సంబంధించి ఆ రోజు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, 50% కంటే ఎక్కువ ఇవ్వాలంటే డాక్యుమెంట్స్ ప్రవేశపెట్టండి, ఎందుకు ఇస్తున్నాం అనేటటువంటి జస్టిఫికేషన్ ఇవ్వండి అని చెప్పింది. ఇవాళ అదే జస్టిఫికేషన్ ఇస్తున్నాం కదా మేము. ఇవాళ తీసుకొచ్చినటువంటి జనగణన
జస్టిఫికేషన్ ఇస్తుంది. ఇక్కడ 56% బీసీలు ఉన్నారు అనేటటువంటి జస్టిఫికేషను రేపు కోర్టు ముందుకు పోతుంది. కాబట్టి 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించి, రెండోది తరతరాల అణచివేత నుంచి సమానత్వాన్ని సాధించి రాజ్యాంగ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి ఒక మార్గం ఇది. భారత రాజ్యాంగం ఏదైతే స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతత్వం మీద దేశం నడవాలని కోరుకుంటున్నదో, ప్రజల మధ్యన అసమానత్వం ఉంటే సౌభ్రాతత్వం ఎట్లా ఏర్పడుతుంది? ప్రజల మధ్యన అసమానత్వం ఉంటే నీకు సమానత్వానికి దారితీసే అవకాశాలు ఏడు ఉంటుంది. కాబట్టి సౌభ్రాతత్వం ఏర్పడాలంటే సమానంగా సమాజంలో అంతరాలు తొలగిపోయేటటువంటి పరిస్థితి రావాలి. దానికి కావాల్సిన కార్యాచరణకు పునాది వేసిండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అది చాలా భారత రాజ్యాంగపు ప్రథమ పీఠికలో ఉన్నటువంటి బేసిక్ లక్ష్యాలను చేరుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా తీసుకురాబడ్డటువంటి నిర్ణయం ఇది. కాబట్టి ఇది కోర్టులు వ్యతిరేకించవు, కోర్టులు పూర్తిగా సహకరిస్తాయని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కామెంట్ చేశారు, మీరు చూసే ఉండొచ్చు టీవీ డిబేట్లో మాట్లాడుతూ మహారాష్ట్ర లాంటి మరి ఆ రాష్ట్రంలో కూడా గతంలో జరిగినటువంటి ఎన్నికలు మళ్ళీ రద్దయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అభ్యర్థులు ఖర్చు పెట్టుకోవద్దు, మీరు ఆలోచించండి, జరుగుతాయో తెలియని ఎన్నికల కోసం మీరు అంగుళకార బట్టలకు పోదని చెప్పిండు. సో అక్కడ నుంచి కొంత అభ్యర్థులు డిగ్రేడ్ అయినట్టు తెలుస్తున్నది. ఏం చెప్తారు అభ్యర్థులకు? నిజంగా కొంత బాధ కలుగుతున్నది. ఈటల రాజేందర్ లాంటి చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు వ్యక్తిగత స్వార్థం కోసం లేదా రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళు ఉంటున్నటువంటి పార్టీ, ఈటల రాజేందర్ ఏ పార్టీ బీఫామ్ మీద అయితే గెలిచిందో ఆ పార్టీ సిద్ధాంతం చాలా స్పష్టం. అసమానత్వ వ్యవస్థ ఉండాలి, ఆధిపత్యం కొనసాగాలి, కింది కులాలని దోచుకోవాలి, పై కులంలో ఉన్నటువంటి 1% ఉన్నటువంటి పురుషుల ప్రయోజనాలు నెరవేరాలనేటటువంటి లక్ష్యాన్ని కలిగి భారత రాజ్యాంగాన్ని ఒక ముసుగుగా వాడుకొని ఈ 75 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పునాది కలిగినటువంటి వాళ్ళతో కూడుకున్నటువంటి పార్టీ అది. 100 సంవత్సరాలుగా పునాది కలిగినటువంటి వాళ్ళతో కూడుకున్నటువంటి పార్టీ. దాంట్లో ఉన్నాడు ఆయన. ఇవాళ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇవాళ ఆ పార్టీ లక్ష్యాలను ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు? ఆ పార్టీ బీసీలను వాడుకుంటారు, ఆధిపత్య వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తారు. ఇది వాళ్ళ ఎజెండా, చాలా క్లియర్. ఇది రాజేందర్కు తెలియదని నేను అనుకోను. ఇవాళ బీసీలను సమానత్వ స్థాయికి బీసీ ప్రజలను తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి గొప్ప యజ్ఞంలో భాగస్వామి అయి నిజంగా ఆయన ఈ వర్గాలను సమానత్వ స్థాయికి తీసుకురావడం కోసం నా ప్రయత్నం ఉందని చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి. నిజంగా బీసీలో ఒకప్పుడు మమ్మల్ని అందరినీ ఈయన నాయకుడై ఉద్ధరిస్తారని చెప్పి నమ్మినటువంటి పరిస్థితి. అది చేయలేదు ఆయన. చేయకపోగా ఈ జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని దాన్ని డిగ్రేడ్ చేసే పని, దాన్ని డైల్యూట్ చేసే పని చేస్తున్నాడు. చరిత్రలో ఇటువంటి వాళ్ళకి బీసీ సమాజంగాన్ని క్షమిస్తుందని నేను అనుకోను. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అది నేనేమంటున్నా అంటే ఇవాళ జరుగుతున్నటువంటి గొప్ప యజ్ఞంలో ఏ కులంలో వర్గంలో పుట్టినటువంటి బీసీ కాదు ఈ సమాజంలో పుట్టిన ప్రతి మనిషి, నేను అంటా ఉన్నాను, మనుషులంతా సమానమే అని భావించే ప్రతి మనిషి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఇది. ఇది బీసీల బాధ్యత మాత్రమే కాదు, ఈ సమాజంలో అంతరాలు లేనాడు. ఇప్పుడు మన ఇంట్లో 4 అన్నదమ్ములా ఉంటే ఒకడు బలహీనంగా ఉంటే వానికి ఎక్కువ సపోర్ట్ చేసి నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అది ఐక్యతకు దారితీస్తుంది. వాడిని అణచేసి బలం తెలివైనోడు ముందునోడు మిగతా వాళ్ళని అణచేస్తా అనేటటువంటి ప్రయత్నం చేసిన వాడికి సహకరించడం ఏమంటారు? ఇవాళ ఈటల రాజేందర్ తను ఎక్కడున్నాడో, తను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని మాట్లాడుకుంటే మంచిది. తన మాట ప్రజలకు ప్రయోజనాన్ని ఇస్తుందా, బీసీలకు ప్రయోజనాన్ని ఇస్తుందా, లేకుంటే అణచివేతకు గురి చేస్తున్నటువంటి వర్గాల్లో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు ప్రయోజనం ఇస్తుందా ఆలోచించుకుంటే మంచిది. కాబట్టి ఆ రాజేందర్ గారికి అంటే నాకు బాగా రెస్పెక్ట్. కానీ ఇటువంటి మాటల వల్ల వీళ్ళు ప్రజల మధ్యన పలసన అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల నష్టం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి నువ్వు ఒకప్పుడు నేను విప్లవకారణాన్ని క్లెయిమ్ చేసుకుంటావు. ఇదేనా నువ్వు నేర్చుకున్న విప్లవం? రాజేందర్, చాలా బాధ కలుగుతుంది నాకు. ఎందుకంటే నేను బాగా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ జీవితాల నుంచి వచ్చినటువంటి పోరాటం చేసి వచ్చినటువంటి వ్యక్తులు ఇట్లా తయారైపోయింది వ్యక్తిగత స్వార్థాల కోసం అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏమొస్తుంది ఇంతకంటే ఎక్కువ? ఏం సాధించుకుంటాడు ఆయన? ఏం ప్రయోజనం పొందుతాడు ఆయన? కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు లక్షల కోట్ల మంది బీసీల మనసులను అవకాశాలని దెబ్బతీస్తాయి అనేటటువంటి విషయం నీకు తెలియదా? కాబట్టి ఎవరి మెప్పు కోసమో మనం ఉంటున్నటువంటి వాళ్ళ మెప్పు కోసం మాట్లాడే మాటలను నేను పట్టించుకోను. నేను నమ్ముతున్నది ఒక్కటే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితోని బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనేటటువంటి కార్యాచరణకు పూనుకున్నది. దానికి చాలా స్పష్టం. జనాభా లెక్కల్ని, సైంటిఫిక్ జనాభా లెక్కల్ని, డాటాను సేకరించింది. ఆ డాటా ఏ కోర్టు ముందన్నా నిలబడగలుగుతుంది. ఆ డాటాతో సహా అంటే గతంలో ఉన్నటువంటి అన్ని రకాల స్పీడ్ బ్రేకర్లను దాటుతూ ఇవాళ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి వాటా పొందేటటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నది. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటిది. కాబట్టి దీనికి పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా మానవ జాతి అభివృద్ధిని కోరుకునే వాళ్ళు అందరూ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ఏం చెప్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దించిన అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చినటువంటి సందర్భం. సో కాంగ్రెస్ ఎట్లా పోతున్న జనాలకు భవిష్యత్తులో ఫైట్ ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఎన్నిక మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది.
ఈ 2 సంవత్సరాలు అయిపోతున్నటువంటి క్రమంలో ఈ బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఎవరు కోరుకున్న ఎలక్షన్స్ కావు, ఈ ఎలక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నాకు ఏం డౌట్ లేదు. ఎందుకంటే నాకు ఒక డివిజన్ బాధ్యతలు అప్పచెప్పారు. నాకు శివసేనారెడ్డి గారికి ఇంకో మిత్రుడు కలిపి మేము తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండోది, ఈ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ గతంలో టీఆర్ఎస్ గెలిచినటువంటి విషయం మీకు తెలుసు. ఎందుకు గెలిచింది అంటే రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఒక మీడియా ప్రచారాన్ని క్రియేట్ చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టి గెలిచిరాలి. ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు మొన్న మేము అధికారంలోకి వచ్చినాక తర్వాత జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిచింది. అంతకంటే ఎక్కువ భారీ మెజార్టీతోనే ఇది మేము గెలవబోతున్నాం. కాబట్టి నాకేం డౌట్ లేదు, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రజలు తెలివికల వాళ్ళు, ఇండిపెండెంట్ ఓటర్, ఎవరో ప్రభావితం చేస్తే అయ్యేటటువంటి వాళ్ళు కాకుండా ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉండబోతున్నాం. కాబట్టి ప్రజలకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలంటే నాయకత్వం ఉండాలి. కాబట్టి వాళ్ళ నాయకత్వం వాళ్ళ అభివృద్ధిని కోరుకుని వాళ్ళ అభివృద్ధికి పాటుపడేటటువంటి నాయకత్వాన్ని కోరుకుంటారు తప్ప రోజు లేచి ప్రభుత్వాన్ని వానవినో తిట్టుకుంటే రోడ్ల మీద తిరిగేటోడు ఎవడు ఎన్నుకోడు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరుగుతుంది. జూబ్లీ హిల్స్ మరింత ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పథకాలు వాళ్లకు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ప్రజలకు అందించగలిగినటువంటి ఒక అనుసంధానకర్తను వాళ్ళు ఇవాళ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం జూబ్లీ హిల్ ప్రజలకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చైతన్యవంతమైనటువంటి ప్రజలు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అనేది నాకు పూర్తి నమ్మకం. అభ్యర్థి ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ ఇట్లా అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అభ్యర్థులు గనక అనౌన్స్మెంట్ తర్వాత గట్టి ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. అభ్యర్థిని ఎవరు నిలబెట్టినా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అక్కడ. ఎందుకంటే నేను చెప్పిన కదా, ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడు గెలిచేటటువంటి వ్యక్తి 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాడు. జనరల్ ఎలక్షన్స్ వరకు ఉంటారు. జనరల్ ఎలక్షన్ వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. క్లారిటీ కదా. జనరల్ ఎలక్షన్లో మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ గెలవడం కోసం మరింత కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ జనరల్ ఎలక్షన్ దాకా జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద ఆధారపడి ఏమవుతుంది, ప్రజల ప్రయోజనం నెరవేరాలి. ప్రజల ప్రయోజనం నెరవేరాలంటే ఏంది, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీర్చగలిగినటువంటి పరిస్థితిలో కావాల్సినటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. అది కాంగ్రెస్ కాకుండా మిగతా వాళ్ళు గెలిచినారు అనుకో, జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం లాభం అవుతుంది, ఏం బెనిఫిట్ అవుతుంది, దాంతో ఏం ప్రయోజనం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది? ప్రజలకు ఏమైనా సమస్యలు తీరుస్తారా? తీర్చకుండా మరింత వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చెప్తారు తప్ప ఏం లేదు. నేను చూస్తూ ఉన్నాను 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఉన్న తర్వాత అసలు మోరీలు కూడా సాఫ్ చేయలేనటువంటి పరిస్థితి, నీళ్ళు వస్తే వాళ్ళ కాళీల మీద పడుతున్నటువంటి పరిస్థితి, మామూలు పాపాలు చేసిపోలేదు. జూబ్లీ హిల్స్ను ఒక మురికికుంటగా తయారు చేసిపోయినటువంటి పరిస్థితి. పేరుకే జూబ్లీ హిల్స్ కానీ అది మురికికుంటగా తయారు చేసి వీళ్ళు 10 సంవత్సరాల కాలంలో. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జిహెచ్ఎంసీని బాగు చేసేటటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి. నాలాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అదే డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జూబ్లీ హిల్సే కాదు మొత్తం హైదరాబాద్ను పికప్ చేయాలనేటటువంటిది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. 4th సిటీ ఒకవైపు డెవలప్ చేస్తూనే ఉన్న సిటీని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం మీరు చూస్తున్నారు. మూసీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ప్రయత్నం వీళ్ళు ఎట్లా అడ్డుకునే ప్రయత్నం చేస్తారో చూసారు. హైడ్రా తీసుకొచ్చి నీళ్లు ఇండ్ల మీద పడకుండా కాపాడుతున్నటువంటి ప్రయత్నం. అంటే హైదరాబాద్ను నిజాం కాలంలో కంటే ముందు ఎట్లయితే ఒక ఒరిజినల్గా ఉన్నదో అటువంటి పద్ధతిలో డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు 4 లక్షల జనాభా ఉంటే ఇప్పుడు 1,40,00,000 జనాభాకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దానికి తగ్గట్టుగా హైదరాబాద్ను ఒక విజన్తో డెవలప్ చేస్తున్నాం. కాబట్టి జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్కు ఓటేస్తుంది, జూబ్లీ హిల్స్ వాళ్ళ అభివృద్ధికి ఓటేస్తుంది, జూబ్లీ హిల్స్ ప్రజలను ముందుకు మరింత ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు పనులు చేయించుకోవడం కోసం ఓటేస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకనే కాంగ్రెస్ గెలుస్తుంది. అభ్యర్థి కూడా 1-2 డేస్లో డిక్లేర్ అవుతాడు. పెద్ద దూరమేం లేదు. 13వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుంది. బిఫోర్ నోటిఫికేషన్ ఇవాళ రేపట్లో ఎప్పుడన్నా రావచ్చు అభ్యర్థి డిక్లేర్. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? అది ప్రజలు మేము గెలుస్తాం. ఎంత మెజార్టీ, భారీ మెజార్టీ వస్తుంది. మీకు సికింద్రాబాద్లో వచ్చిన దానికంటే మా కంటోన్మెంట్లో వచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 4 లక్షల ఓటర్లు దాకా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఎంత మెజారిటీతో అధికార కాంగ్రెస్ పార్టీ సీట్ను కైవసం చేసుకోబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా గట్టి ఫైటే ఉండేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్లో
గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూస్తే బీఆర్ఎస్ మెజార్టీ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నది. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలతో చూస్తే బీజేపీ 44 సీట్ల దాకా గెలుచుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు కాంగ్రెస్ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు కొంత చిత్కలపడేటువంటి పరిస్థితి. బట్ కంటోన్మెంట్ ఎన్నికల్లో మరి మెజార్టీతో మంచిగా సీట్లు సొంతం చేసుకున్నది. ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీనటువంటి అవకాశం ఉంది. ఈ ముగ్గురి మధ్యలోకి ఇంకా స్వతంత్ర అభ్యర్థులు వచ్చి మరి డిస్టర్బ్ చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది, ఎంత మెజార్టీతో అధికార కాంగ్రెస్ పార్టీ మరి ఆ సీట్లు కైవసం చేసుకోబోతున్నది. ఇక హైకోర్టు విషయానికి వస్తే ఏం జరగబోతున్నది, ఇప్పటికే చాలామంది మరి సామాజిక వర్గాలను పక్కన పెట్టి సైతం 42% రిజర్వేషన్ అమలు కావాలి, బీసీలకు న్యాయం జరగాలని బెల్లాయి నాయకులు లాంటి వాళ్ళు చాలామంది మద్దతు తెలుపుతున్నారు, పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు హైకోర్టు తీర్పు ఎట్లా ఉండబోతున్నది, మరి హైకోర్టు తీర్పుతో లోకల్ బడి ఎన్నికలకు గ్రీన్ సిగ్నలా లేక బ్రేక్ పడే అవకాశం ఉందా, ఏం జరగబోతుందో రేపు చూసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి రేపటి వరకు వెయిట్ చేద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.